నేరాలకు కాదేది అనర్హం అంటే ఇదేనేమో. గత కొంతకాలంగా మిర్చి దొంగలు మితిమీరిపోతున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను రాత్రికి రాత్రే మాయం చేస్తూ రైతుల ఉసురు పోసుకుంటున్నారు. కళ్లాల్లో ఆరబోసిన పంటను దోచేసుకుంటున్నారు. చీడపీడలకే సగం పంట నాశనమవ్వగా మిగిలిన సగం ఈ రకంగా దొంగల పాలవుతుండటంతో రైతులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం కంకణాలపల్లిలో బోయలపల్లి గాలయ్య అనే రైతు తన కళ్లెంలో 30 క్వింటాల ఎండుమిర్చిని ఆరబోశాడు. అయితే రాత్రి తన ఆరోగ్యం బాగోలేక కల్లానికి కాపలా ఉండేందుకు రాలేకపోయాడు. దీంతో ఇదే అదునుగా భావించిన దొంగలు మిర్చి పంటను రాత్రికి రాత్రే మొత్తం దోచుకుపోయారు. అప్పులు చేసి ఆరుగాలం ఇంటెల్లిపాది కష్టం చేసి పండించిన పంటను ఎత్తుకెళ్లడంతో రైతు లబోదిబోమంటున్నాడు. 4 లక్షల రూపాయల విలువ చేసే పంటను దుర్మార్గులు దోచుకుపోయారని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. తనకు న్యాయం చేయండంటూ పోలీసులను ఆశ్రయించాడు. మాలయ్యనా నువ్వు తెచ్చినాయి కదా. మరి ఏమన్నా కూలోడు అగసాట్లు పట్టలేదేమో ఉంటున్నట్టు. బోయలపల్లి గాలయ్య 3 ఎకరాలు పొలం వేసుకున్నాను. వారం నుంచి కాయలు కోసి ఇక్కడ ఎండపోసుకున్నాము. 3 రోజులు తాలుగాలు ఏరి పోసుకున్నాము. తర్వాత మండే శుభ్రంగా కాయలన్నీ కుప్ప చేసి మండగట్టి పెట్టుకున్నాను. రోజు పండుకుంటున్నాను. రాత్రి రోజు పానం హుషారం లేక రాలేకపోయినాను. సరేలేని తెల్లారుజాము వచ్చి చూసేలాగా కాయలు లేవయ్యా. ఇక్కడ మూతి పట్టలు ఉన్నాయి. ఏందా దేవుడా నా కాయలు ఊరెత్తపోరని తెలియని ఎత్తులు ఊరినేమని నాకు ఈ రకంగా జరిగినాదయ్యా.